అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన వెయిట్ లాస్ ఛాలెంజ్ లో 15th డే అయితే వచ్చేసాము. సక్సెస్ఫుల్ గా 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని 15th డే అయితే వచ్చేసాము. ఈ 2 వీక్స్ లో అంటే ఈ 15th డే నేనైతే నా వెయిట్ చూసుకున్నాను. నా వెయిట్ అంటే ఇన్ని రోజులు చూసుకున్నాను, 1 వీక్ కి తర్వాత 10 days కి అలా చూసుకున్నాను. కానీ 15th డే మాత్రమే అంటే 1 month లో హాఫ్ డేస్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ రోజు అయితే నా వెయిట్ రివీల్ చేద్దామని అనుకున్నాను. తగ్గానా లేదా పెరిగానా అలాగే ఉన్నానా ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చివరి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ఇకపోతే మన వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఈ డైట్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యింది. నాకైతే పర్సనల్ గా యూజ్ అయింది. మీలో ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోయినా లేకపోతే ఫాలో అవుతున్న వాళ్ళైనా ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు. అలా చెప్తున్నట్టు ఫాలో అవ్వండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేనే నిదర్శనం మీకు. ఎందుకంటే మనం ఓన్లీ మన టార్గెట్ ఎప్పుడు కూడా హెల్త్ విషయంలో వెయిట్ తగ్గటం ఒకటే కాదు. మనం మంచిగా మనకి ఎటువంటి డెఫిషియన్సీస్ ఉండకుండా, మన బ్లడ్ లాస్ అవ్వకుండా, హెయిర్ లాస్ అవ్వకుండా, హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా, నీరసం రాకుండా అలా ఉండేటట్టు మనం మన వెయిట్ లాస్ ఛాలెంజ్ లో అలా చెయ్యాలన్నమాట. మన జర్నీ అనేది వెయిట్ లాస్ జర్నీ అనేది అలా ఉండాలి. అలా ఉండేటప్పుడే మనకి ప్రాపర్ గా అన్ని విటమిన్స్, మినరల్స్, పోషకాలు అన్ని మన బాడీకి అందుతాయి. కాబట్టి ఈ డైట్ అయితే చాలా మంచిగా ఉంది. లో క్యాలరీ అయినా కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంది. మనం డే అంతా యాక్టివ్ గా ఉండే విధంగా ఈ డైట్ అయితే ప్లాన్ చేశాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చూడండి. మరొక కనాల్సి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇదైతే ఫస్ట్ మనం వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నేను చూపించిన వెయిట్ ఇది. మీరు అందరూ చూసే ఉంటారు ఈ క్లిప్పింగ్ అయితే. ఫస్ట్ డే అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు 66 అయితే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ అంటే ఎవరికైనా ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఒక 3 daysకి 4 daysకి అలా చూసుకునేదాన్ని. ఆ తర్వాత నేను 15 days అయ్యే తర్వాత చూపిద్దాము, నా వెయిట్ రివీల్ చేద్దాము, ఎంత తగ్గాను ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నేనైతే అంత తొందరగా నేను తగ్గను. ఎందుకంటే నా వెయిట్ స్టక్ అయింది. అందులోనూ నేను ఎప్పటి నుంచో డైట్ చేస్తున్నాను కాబట్టి, ఎప్పుడు డైట్ ఫాలో అవుతుంటాను కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవటం అవి అంత తొందరగా నా వెయిట్ అయితే లాస్ అవ్వదు. కాకపోతే ఈసారి మాత్రం నేను కంప్లీట్గా చేంజ్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే ఫైనల్గా మన 15th డే అయితే రిజల్ట్ అయితే ఇది. నేను మధ్యలో కూడా ఒకసారి చూపించాను. అప్పుడైతే 66 నుంచి 65కి వచ్చింది కదా. ఆ తర్వాత ఇక్కడైతే చూసారు కదా 64. అంటే నేను 15 daysలో 2 kgs అయితే లాస్ అయ్యాను అనమాట. నాకైతే ఇది చాలా ఎక్కువ అండి. అయినా 1 monthలో మనం మ్యాక్సిమం 3 kgs అనమాట తగ్గొచ్చు, లేదంటే 4 kgs అంతవరకు. అంతకంటే ఇంకా ఎక్కువగా తగ్గితే ఎందుకో నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. 1 monthలో 8 kgs తగ్గిపోయాము, 1 monthలో 10 kgs తగ్గిపోయామని చాలా చెప్తూ ఉంటారు. అలా ఎలా తగ్గుతారు చెప్పండి? అలా తగ్గినా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ వెనక్కి బౌన్స్ బ్యాక్ అయిపోతుంది అనమాట అది. ఇకపోతే నా వెయిట్ చూసేసారు కదా. నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకా 15 days ఉంది కదా, ఇంకా తగ్గుతానో లేదో ఇంకా చూద్దాం. నేనైతే ఈ రోజు 15th డే మార్నింగ్ అయితే నేను చెప్పాను కదా 3 days కూడా ఇదే యాష్ గర్డ్ జ్యూస్ తీసుకోవాలని. ఒక 3 days వరకు అంటే నిన్న ఈ రోజు అయితే నేను ఇదే తీసుకుంటున్నాను. నేనైతే ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే నాకైతే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ జ్యూస్ వల్ల, చాలా మంచిది. అలాగే నెక్స్ట్ లంచ్లోకి వచ్చేస్తే నేనైతే సండే కదా ఈరోజు, ఇది ఈ రోజు తీసిన క్లిప్పింగ్ అనమాట. నేను కొంచెం బ్రౌన్ రైస్తో చికెన్ తీసుకున్నాను. అలాగే సలాడ్ ఎక్కువగా తీసుకున్నాను, లేదంటే వెజిటబుల్ కర్రీ అయినా, లేదంటే ఇందులో ఇక్కడ చూపిస్తున్న విధంగా సగం సలాడ్ అయినా తీసుకున్నాను. సలాడ్ అంటే ఏమీ లేదు, క్యారెట్ కీరా అనమాట అంతే. చికెన్ వచ్చేసి నేను 100 grams వరకు తీసుకున్నాను. చాలా అంటే చాలా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మాత్రమే చేసుకున్నాను ఈ చికెన్ కర్రీ. ఎక్కువ స్పైసెస్ ఏమీ వేయకుండా పచ్చిమిర్చి పోపు వేసాను, కాకపోతే లాస్ట్లో చికెన్ మసాలా వేసాను అంతే. ఇది మండే కోసం కాబట్టి, అంటే ఈరోజు సండే నేను తీసిన క్లిప్పింగ్ కాబట్టి ఎవరైనా మండే రోజు అంటే మనం నాన్ వెజ్ తినాం కదా మండే మ్యాక్సిమం, అలాంటి వాళ్ళు పన్నీర్ కర్రీ అలా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్రోటీన్ కర్రీ తీసుకోండి. ఇక్కడ ఈవినింగ్ స్నాక్ వచ్చేస్తే నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను. హాఫ్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది. అలాగే నేను నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను జోవర్ దోశ తీసుకున్నాను. అంటే జొన్నపిండి ఆల్రెడీ మేము పట్టించేసుకుని ఉంచుకున్నాం అనమాట. లేదా అన్నప్పుడు జొన్నలను కూడా నానబెట్టి వాటిని పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం 2 కప్పులు జొన్నపిండి తీసుకున్నాను. అలాగే 1 కప్ అయితే శనగపిండి ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను. శనగపిండిలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. వెయిట్ లాస్ జర్నీలో చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. హై ప్రోటీన్ అనమాట. అలాగే ఈ రెండింటిని చక్కగా
జల్లెడ పట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా జొన్నలు మనం పట్టించుకున్నప్పుడు కొంచెం పొట్టు ఉంటుంది కదా అది. అలాగే ఇక్కడ గోధుమ పిండిని కూడా ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను. ఈ మూడింటిని బాగా కలిపేసుకొని మనం మంచిగా క్యారెట్ అలాగే ఆనియన్ వేసుకొని హోటల్ స్టైల్లో దోశ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్రను కూడా క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అనమాట. మన చేతిలో ఇలా నలిపి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు వాటర్ వేసుకొని మనకి దోశ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వీటిని దోశలు వేసుకోవటమే, అంతే. చాలా టేస్టీగా ఉంటాయండి. అంటే ఇక్కడ మనం బియ్యం పిండి ప్లేస్లో మనం ఇక్కడ జొన్న పిండి యాడ్ చేస్తున్నాము, అంతే. ఇక్కడ కలర్లో కూడా ఏమీ చేంజ్ ఉండదు కాబట్టి హ్యాపీగా జొన్నలను అయితే మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే నచ్చని వాళ్ళు, అంటే మేము మిల్లెట్స్ తింటున్నాము మనకు నచ్చట్లేదు అలా అనుకునే వాళ్ళు కలర్లో చేంజ్ కూడా ఉండదు. ఎందుకంటే వైట్ రైస్ కూడా వైట్గానే ఉంటుంది, మనకు జొన్నలు కూడా వైట్గానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు, అంతగా తెలియదు. ఇక్కడ మనకి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పెనం హీట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పల్చగా వేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చాలా టేస్ట్ కూడా నార్మల్గా రైస్ ఫ్లోర్తో వేసిన వాటికంటే ఇవైతే ఇంకా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం హెల్తీగా అంటే రైస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట, ఇలా హెల్తీగా. అప్పుడే మనకి మంచిగా మనం వెయిట్ లాస్ అనే కాదు వెయిట్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా ఇలా పైనుంచి వేసుకొని క్యారెట్ని కూడా తురిమి వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఒక్క దోశ తిన్నా కూడా కొంచెం పెద్ద సైజు వేసుకొని తిన్నా కూడా ఏమీ కాదు, మనకి ఫిల్లింగ్గా ఉంటుంది. మనకి నచ్చిన టమాటో చట్నీ కానీ లేదంటే నేనైతే దీంతో పాటు దోసకాయ పచ్చడి చేసుకున్నాను, చాలా బాగుంది. దోసకాయ అంటే ఏమీ లేదు, దోసకాయ అలాగే మనకి నువ్వులు ఉంటాయి కదా అవే, ఆ రెండింటిని మిక్స్ చేసి చేసుకున్నాను అనమాట. జీలకర్ర ధనియాలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని పచ్చడి అయితే చేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఇక్కడ వేసుకొని చూసారు కదా ఇలా క్రిస్పీగా వస్తాయి. మనం దోశ రెడీ అయిపోయినట్టే. ఇలా దోశలు కనుక ప్రిపేర్ చేసుకొని తింటే ఇక్కడ చూపిస్తున్న సైజ్ అయితే ఒక 2 దోశలు తినొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే 2 దోశలు తీసుకున్నాను, చాలా ఫిల్లింగ్గా అనిపించింది. వీటితో పాటు ఇలా మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్ని దోశలు వేసుకొని మనకి నచ్చిన చట్నీ టమాటో చట్నీ చేసుకోవచ్చు, లేదంటే ఆనియన్ చట్నీ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. అలా నేనైతే 2 దోశలు తీసుకున్నాను దోసకాయ పచ్చడితో. అలాగే బీరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు, అది కూడా లో క్యాలరీ ఉంటుంది. వాటర్ వెజిటేబుల్ అంటే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి చాలా మంచిది. అలా మన వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్తో పచ్చళ్ళు ఇలా చట్నీలు చేసుకుంటే మనకి హెల్దీ సబ్స్టిట్యూట్స్ అనమాట ఇవి. ఇలా చేసుకుంటే కనుక మన డే మొత్తం హ్యాపీగా మనం ఏమీ తినట్లేదు ఏమీ అలా అంటే డైట్లో ఉన్నామనే ఫీలింగ్ లేకుండా నచ్చిన ఫుడ్ తింటే ఇలా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అదండి ఈరోజు మన 15th డే డైట్ ప్లాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి.